చేసి వంట తయారు చేయాలి. నెమ్మలి కన్ను బాగుంది కదా. గుమ్మాలు ఊడ్చుకున్న చలిసేస్తుంది. బాగా తక్కువ వారు ఈరోజు మెలకు వచ్చేసిందమ్మ. అయ్యా కొడుకులు పడుకున్నారు. పని చేసుకుంటాను వెళ్ళి పడుకుంటే ఇంకా మెలకు రాదు. మళ్ళీ క్యారేజీలు కట్టాలి కదా, అందుకని వంటగది ఉడిచేసుకొని వేడి నీళ్ళు పెట్టుకొని తాగుతా. వచ్చాను. గిన్నెలు చాలా ఉన్నాయి, పొద్దున్న కడగాల్సినవి కడుగుదాం. ఇంకా బట్టలు చూడండి కొట్టయిపోయింది. ఈ గొట్ట వదిలిపోయినప్పటికీ చలికి వణుకొచ్చేది, అందుకని ఉతకట్లేదు. నెలవంక బాగుంది కదా. ఈ లైట్ వెళ్తే కనపట్ల. లేకంగానే బద్ధకం అని లేస్తే కనుక ఈ ఇంత ఎర్లీ మార్నింగ్లోనే ప్రకృతి అంత అందాన్ని మనం చూడవచ్చు. వేడి నీళ్ళు పెట్టుకొని తాగాలి. గిన్నె ఎక్కడంతో సరే. పెద్ద గిన్నెకి పెట్టేస్తాను. గిన్నె రోజు వేడి నీళ్ళు కాసి పోస్తాను బాక్స్లో, అదే వాటర్ డబ్బాలో పిల్లోడికి. ఎందుకంటే జలుబు అది తగ్గుతుంది కదా, చలికి ఇంకా ఎక్కువైపోతుంది. ఓ శ్రీనివాస నీ మౌనమెన్నాలయా, అలవైకుంటానా అంతఃపురాన ఏ మూల ఉన్నావయ్యా. ఓ నామాల దేవరా ఇంక నీ మాయా పరా, శ్రీ వెంకటేశ ఓ శ్రీనివాస నీ మౌనమెన్నాలయా, అలవైకుంటానా అంతఃపురాన ఏ మూల